2026 లో ఉగాది రోజు ఆఫీస్ కి వచ్చాను అంటే నేను కూడా నమ్మడం లేదు. బికాజ్ సిచ్యువేషన్ అలా ఉంది. చూస్తున్నారుగా, ఉగాది రోజు మార్నింగ్ ఆఫీస్ కి రావాల్సి వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా సెలబ్రేట్ చేసుకుంటే నా ఉగాది, ఆ ఓడిసీలో అయితే ఇంకా ఎవరు రాలేదు. లిటరలీ నేనే ఫస్ట్ వచ్చాను. యాక్చువల్లీ ఎందుకు ఫస్ట్ వచ్చానంటే ఫాస్ట్ గా వచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చని నా ప్లాన్. ఎట్లుంది నా ప్లాన్ మరి? సో స్ట్రైట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాను రాగానే. ఇంకా అలా వర్క్ చేసి బాగా అలసిపోయాను. సో అలా క్యాఫెటేరియాకి వెళ్ళి అలా ఒక రౌండ్ వేస్తాను. ఎలా ఉంది నా ఆఫీస్ లో ఉగాది సెలబ్రేషన్స్ అని. మోస్ట్లీ ఎవ్వరు రాలేదు. ఇంకా నాలాగా తప్పక రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. దాని తర్వాత మళ్ళీ నా ఓడీసీకి వెళ్ళి కొన్ని కాల్స్ అండ్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత టైం చూస్తే లంచ్ టైం కి తినాలి. మనం టైం కి వర్క్ చేసినా చేయకపోయినా కూడా. సో ఇంకా లంచ్ టైం కి వెళ్ళాను. ఎందుకో నాకు ఈ రోజు ఆఫీస్ లో ఫుడ్ ఏం నచ్చలేదు కాబట్టి లంచ్ టైం కి ఇంకా కార్న్ శాండ్విచ్ అండ్ ఫుట్బాల్ అయితే ఆర్డర్ చేశాను. ఫుట్బాల్ అయితే నా మ్యాండేటరీ థింగ్, రోజు ఒక్కసారి అయినా తినాల్సిందేనే. సో సింపుల్ గా అలా కానిచ్చేసాను నా లంచ్. ఆ తర్వాత చూసారు కదా మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో, రిఫ్రెషింగ్ గా అనిపిస్తది. సో కాసేపు అలా బయట కూర్చున్నా. హైదరాబాద్ లో కూడా ఎక్కువ వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా వెదర్ చాలా బాగుంది. కొంచెం ఫ్రెష్ ఫీల్ వచ్చింది. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా అలా డైరెక్ట్ గా ఓడీసీకి వెళ్ళిపోయాను. సో నేను వెళ్ళేసరికి ఓడీసీలో నా కొలీగ్ కొంతమంది అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో కాసేపు ముచ్చట్లాడుతూ మాట్లాడుకుంటూ ఒక మూవీ రిలీజ్ అయింది, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత కొంచెం వర్క్ అయితే పెండింగ్ అయిపోయింది. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా తీరా చూస్తే టైం ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయాక పోవాలి కదా, 1 minute ఎక్స్ట్రా ఉంటే ఆఫీస్ లో చాలా టైం కి వస్తాం, టైం కి వెళ్ళిపోతాం. అయితే బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకుని 1 minute ఎక్స్ట్రా లేట్ చేయకుండా అవుట్ సైడ్ స్కాన్ చేసేసి ఇంకా అలా బయటకైతే వచ్చి ఆటోలో పీజీకి అయితే వచ్చాను. ఇలా నా ఉగాది అయితే కంప్లీట్ అయింది. నేను అసలు ఈ రోజు ఉగాది పచ్చడి కూడా తినలేదు గాయస్. గుడికి వెళ్తానో వెళ్ళనో కూడా తెలియదు. సో ఈవినింగ్ గుడికి గనక వెళ్తే నేను నా ఛానల్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. సో ఇలా నా 2026 ఉగాది అయితే కంప్లీట్ అయింది. మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.